స్తోత్రమెస్సయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? కాసేపైనా మరి దేవునితో ఉండాలన్నదే, మరి దేవునితో మరి సహవాసం చేయాలన్నదే, దేవునితో మరి ఏకాంతముగా కాసేపైనా గడపాలన్నదే మరి దేవుని ఆశయం ఉన్నది కనుక, తద్వారా నీకు మేలు, క్షేమము, సమాధానం, ఆశీర్వాదము కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా దేవునితో ఉండాలని తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఇస్తున్న వాగ్దానము, నీకేమీ తక్కువ కాదు. నువ్వు ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నావో, నీకు ఎన్ని సంవత్సరములు వచ్చినాయి, ఎన్ని సంవత్సరముల నుంచి ఒకవేళ శ్రమ పడుతున్నావేమో, అయితే దేవుడు చూస్తున్నాడు. ఆ దేవునికి తెలియను అనే వాగ్దానం ఉంది ఇక్కడ. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించిన రీతి ఆయనకు తెలుసు కనుకనే ఆయన వారి చేతి పని అన్నిటిలో తోడై ఉన్నట్టు, ఈ దినం ఎన్ని సంవత్సరముల నుండి ఒకవేళ వేదన అనుభవిస్తున్నావేమో, శోధన అనుభవిస్తున్నావేమో, నిందలు భరిస్తున్నావేమో, అవమానాలు ఎదుర్కొంటున్నావేమో, లేదా ఏం చేసినప్పటికీ కూడా నీకు ఫలితం నువ్వు చూడటం లేదేమో, అనేక సంవత్సరాల నుంచి నీ పరిస్థితి మరి అగమ్య గోచరంగా ఉందేమో, నా ప్రభు సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక నీ చేతి పనులట్లు ఆయన తోడుగా ఉంటానంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఆయన నీకు తోడే నీకు ఏమీ తక్కువ కాదని, నిన్ను దీవిస్తున్నానని, ఆశీర్వదిస్తున్నానని తమిళ వాగ్దానం చేస్తున్నాడు కనుక, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు ఏం చేయాలంటే ఈ వాగ్దానాన్ని బట్టి బలం తెచ్చుకోవాలి, విశ్వాసంలో మరి అభివృద్ధి చెందాలి, నమ్మిక మరి దేవుని యందే నమ్మిక ఉంచాలి. తద్వారా నీవు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు, విడుదల పొందుకోబోతున్నావు. కనుక ప్రియమైన దేవుడు, ప్రతి ఒక్కరూను ఈ ఉదయాన్నే మరి ఈ దేవుడిస్తున్న వాగ్దానం మీరు స్వీకరించండి. ఇది నా కోసమే. దేవుడు నా శ్రమను, నా ఓర్పును మరి చూస్తున్నాడు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను అంతా దేవునికి తెలుసు అని ఒకవేళ గ్రహించగలిగితే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు తెలుసుకోగలిగితే, సమయంలో ఈ వాగ్దానం నీ సొంతం కనుక నీకు ఏమీ తక్కువ కాదు అని మరి దేవుడు ఇస్తున్న వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు అని వాగ్దానం చేస్తున్నాం. 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించినప్పటికీ కూడా ప్రభు సమస్తము మీరు ఎరిగిన వాడు. అవును తండ్రి, ఈ దినం నీ ప్రజలు ఎంతమంది ప్రజలు ఇప్పుడు ప్రార్థనలు ఎక్కుపిస్తున్నారు, వారందరూ ఎన్నెన్ని సంవత్సరాల నుంచి నైనా శ్రమ అనుభవిస్తున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏం చేసినా, కష్టం చేసినప్పటికీ కూడా ఫలితం లేదో సమస్తము నీకు తెలుసు కనుక ప్రభా, దినం నీ బిడ్డలు ప్రేమించి మీరు ఇస్తున్న వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని, వారికి ఏమీ తక్కువ కాకుండా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. దీవించమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని, నేను అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్న బిడ్డలను విడిపించమని, వారికి సమాధానం, క్షేమము, సంతోషాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అలాగే ప్రభా అనేక మందికి ప్రభా నాయన రక్షణ అనుభవంలోనికి లేరు నాయన, నేను ఆరాధిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ నాయన నీ సన్నిధికి వచ్చి ఆశీర్వాదాల కొరకే వచ్చేవారిగా కాకుండా నిత్య రాజ్యంలో వారసులగుటకు వచ్చేటకు నీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని నేను బాప్తిస్మ రక్షణ అనుభవంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు ఎంతమంది సేవకులు ఉన్నారు అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్న విశ్వాసాలు బట్టి నీకు వందనాలు. అలాగే నా ప్రభు నేనే మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, మంచి వాతావరణాన్ని గ్రహించమని, దేశంలో, రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు, గొడవలు నాయన ఏమీ జరగకుండా నీకు ఆపుదలు ఉంచమని, అలాగే ఈ దినం నీ బిడ్డలకు పెళ్లి రోజులను పుట్టినరోజు జరిపించుకొని
ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని తండ్రి సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, అలాగే ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాలు ప్రయత్నాలు రాకపోకల్లో నేను ఉద్దేశాలు సమస్యలు మీరు తోడండి మహిం పొందమని యేసు నా పెట్టడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందుడా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.